ఏపీలో రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. తిరుమల లడ్డు పైన వివాదాస్పదం నడుస్తూ ఉంది. తిరుమల లడ్డు సంబంధించినటువంటి ఎంతో పవిత్రంగా భావించే ప్రపంచ భక్తులంతా కూడా ఇవాళ ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. లడ్డు వాడకంలో జంతువుకు సంబంధించినటువంటి కళేబరాలు, కొవ్వు పదార్థాలు వాడుతున్నాయని స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ పెద్ద రాజకీయ దుమారమే లేస్తుంది. మనతో మాట్లాడడానికి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఎట్లా చూడాలి, ఏం జరుగుతుంది తిరుమల? చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి వారు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే సభాముఖంగా వారు ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఎంత నిజం ఉంది అనేది వారు నిరూపించుకోవాలి. ఎందుకంటే పరమ పవిత్రంగా హిందువులు భావించేటటువంటి ఏదైతే ఉందో ఆ తిరుపతి ప్రసాదం, లడ్డూ ప్రసాదం అనేది అది పేటెంటు వచ్చినది. అటువంటి లడ్డూ పైన వారు వ్యాఖ్యలు చేశారు. నిజంగంటే కూడా అక్కడ పొరపాటు జరిగి ఉంటే దాన్ని వారు నిరూపించుకోవాలి. అది నిరూపించుకొని అది ఎవరైనా తప్పు చేసి ఉండని, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడే వరకు కూడా మేము ఆగేది లేదు, అంటే అంతవరకు విశ్రమించేది లేదు. ఈ ఆరోపణ ఏదైతే ఉందో ఇది సరైనటువంటిది కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకు కాదు అని అంటే దానికి అధికారం వారి చేతిలో ఉంది కనుక వారు నిజంగా కూడా శిక్ష వేసి ఉంటే ఇంకా సంతోషపడే వాళ్ళం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వారికి ఆ శిక్ష పడే వరకు వారు కూడా దానికి కట్టుబడి ఉండాలి. సార్ మీరు చెప్పండి, తిరుమల లడ్డు అతి పవిత్రంగా భావిస్తారు హిందూ సమాజం. అలాంటిది తిరుమల ప్రతిసారి అటు వైసీపీ గవర్నమెంట్లను ఇటు టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇవ్వచ్చిన తిరుమల ఎందుకు రాజకీయ కేంద్రంగా మారుతుంది? ఇది ఒక సాధారణ విషయం అయిపోయింది. దేవుణ్ణి రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా అన్ని పార్టీలు కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నాయి. ఇది చాలా బాధాకరము అండ్ అలాగే విచారకరం కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైతే ఒక దేవాలయాలను, దేవుణ్ణి రాజకీయాన్ని ఉపయోగించుకుంటారో దాన్ని విశ్వ హిందూ పరిషత్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. విశ్వ హిందూ పరిషత్ దాని మీద చాలా పవిత్రమైన లడ్డును, పేటెంట్ హక్కు కలిగిన లడ్డును ఈ విధంగా చేయడం వలన కొన్ని కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు కోట్ల మంది బాధపడుతున్నారు. ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు ముఖ్యమంత్రి గారు. ఒకవేళ నిజంగా అటువంటిది ఏదైనా ఉండింటే ఖచ్చితంగా ఎంక్వైరీ, అండర్గ్రౌండ్తో ఎంక్వైరీ చేసి వాళ్ళను ప్రజల ముందుకు తీసుకొచ్చిందంటే కొంత సంతోషించే వాళ్ళము, మేము కూడా దానికి ఆనందించే వాళ్ళం. కాబట్టి ఇప్పటికైనా జరిగింది దానికి మా సోదరుడు చెప్పినట్టు అతని ఆరోపణకు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండటం వలన ఈ కాలంలో రాజకీయాలకు అతీతంగా, అంటే ప్రతివాడు ఎవడు అధికారంలో ఉంటే వాడికి అధికారులు పనిచేస్తూ ఉన్నారు, ఆడుకుంటుంటే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటంటకు అతీతంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఆయన సారథ్యంలో సిబిఐ ఎంక్వైరీ చేసి నిజమైన దోషులను శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. స్పష్టంగా ఆల్రెడీ టెస్ట్ పంపించిన ల్యాబ్ రిపోర్ట్ ఉంది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు కొవ్వు పదార్థాలు ఉన్నాయని, దాంట్లో కొన్ని కూరగాయలకు సంబంధించినటువంటి పదార్థాలు కూడా ఉన్నాయని చెప్పేటువంటి పరిస్థితి ఉంది కదా. మరి దీన్ని విశ్వసించాల్సినటువంటి అవసరం ఉందిగా. ఈ కాలంలో ఏ టెస్ట్ ఏ ల్యాబ్ కరెక్ట్గా ఇస్తుందని మనం భావించవచ్చా? మీకు ఆ ఇదిగా ఉందా? కాబట్టి అధికారంలో ఎవరుంటే ఆ విధంగా వస్తుంది. అందులో నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే దాంట్లో సస్పీషియస్ అని ఉందంట. సస్పీషియస్ అని ఎక్కడైనా రిపోర్ట్ ఇస్తారా అండి? సస్పీషియస్ రిపోర్ట్ అంటే ఇప్పుడు మనం బ్లడ్ శాంపుల్ ఇస్తాము, నీకు షుగర్ వచ్చేది సస్పీషియస్ ఉంది, లేకపోతే నీకు రిపోర్టు నీకు ఇంత ఉంది అని ఇస్తాడు. కానీ సస్పీషియస్ నీకు షుగర్ వస్తుంది, లేకపోతే బీపీ వస్తుంది, లేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది, వాడేమైనా సస్పిషన్ రాస్తాడా? ఇంత పాయింట్ ఇంత ఉండాలి, ఇంత ఉందని ఇస్తాడు. అటువంటి తీసిపెట్టి సస్పిషియస్ ఫ్యాటల్ ఆయిల్ అంటే అది ఎంతవరకు నిజానిదా? ఇప్పుడు అదే మేము డిమాండ్ చేసేది. అది కేంద్రీయ ఇన్వెస్టిగేషన్ కంపెనీ కానీ ఎన్డీడీబీఐ కానీ ఏదైనా కూడా సుప్రీంకోర్టు జస్టిస్తో ఎంక్వైరీ జరిగితే ఆ ల్యాబ్కు ఎలిజిబిలిటీ ఉందా, ఆ రిపోర్టు ఒరిజినలా లేకపోతే ఫేకా అనేది కూడా నిర్ధారణ చేయాలి. చేసిన తర్వాత అది నిజంగా నిర్ధారణ అయిందనుకోండి, వాళ్ళని ఖచ్చితంగా హిందూ సమాజం ముందర నిలబెట్టాలి. అది మా డిమాండ్. లడ్డు పవిత్రత పట్ల పెద్ద చర్చ జరుగుతుంది. అసలు లడ్డుకున్నటువంటి ప్రత్యేకత ఏంది, ఎందుకోసం తిరుమల రాజకీయ కేంద్రం? ఓం నమో వెంకటేశయ్య. మరి ఈరోజు మనం చూసినట్టయితే
ప్రపంచ దేశాలలో కూడా మరి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రమైన లడ్డూని ఒక భక్తితో ఈ హిందూ బంధువులందరూ కూడా స్వీకరిస్తారని మన అందరికీ తెలుసు. మరి అలాంటి దానిపైన ఈరోజు ఆరోపణలు రావడం చాలా బాధాకరమైన విషయము. మరి గత ప్రభుత్వంలో ఈ తప్పులు జరిగినాయని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సభామూలకంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎంతవరకు నిజమని తెలుసాల్సిన అవసరం కూడా, ఆ బాధ్యత కూడా వారిపైనే ఉందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. మరి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో కూడా మేము తిరుమలలో అనేక విషయాలపైన కూడా మేము విచారణ చేయడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో కూడా మేము ఎక్కడ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున వెనక్కి తగ్గకుండా పోరాటాలు చేసి మరి గతంలో 7 కొండలని 2 కొండలని జీవ తీసుకొని వస్తే కూడా లేదు ఇది 7 కొండలే అనాది కాలం నుండి కూడా వస్తుందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున దేశవ్యాప్తంగా కూడా పోరాటం చేసి మరి 7 కొండలని చెప్పేసి జీవ తీసుకొచ్చేంత వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ పోరాడింది. మరి ఇలాంటి సందర్భంలో హిందూ సమాజము మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మరి భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల మొత్తం కూడా హిందువులు ఈరోజు బాధపడుతున్నారు. కాబట్టి ఇది ఏది ఏమైనా నిజ నిర్ధారణ తెలపాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్. రైట్, మీరు చెప్పండి. తిరుమల లడ్డు సంబంధించి అంటే గత ప్రభుత్వం కొవ్వు పదార్థాలతో తయారు చేసింది, పవిత్రాన్ని భంగం కలిగించింది, మా హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఈరోజు ఉన్నటువంటి అధికారులు టీడీపీ పార్టీ ఇప్పుడే ఈ అంశం రావడానికి కారణం ఏంటి, ఏం భావిస్తుంది? రాజకీయాలకు వేదికగా మారుస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు, అధికార పార్టీలకు, ధార్మిక సమస్యలను ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడుకుందాం. వైఎస్ఆర్ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడే ఈ అగ్రిమెంట్ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళేమో వైఎస్ఆర్ హయాంలోనే వచ్చిందని చెప్తున్నారు. ఒక భక్తుడు, సాధారణ భక్తుడు తిరుమల తిరుపతి ప్రవేశం వెళ్ళాలంటే 3 అంచెల భద్రతతో చెక్ చేస్తారు. ఇవాళ పవిత్రంగా భావించినటువంటి ప్రసాదంలో టెస్టింగ్ చేయకుండా నువ్వు ఎలా వాడుతావు వాస్తవానికి? కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా, ఇప్పుడు రిపోర్ట్ కాదు, ఎప్పుడైతే ప్రసాదం తీసుకుంటూ అప్పుడే రిపోర్ట్ తీసుకోవాలి. ఒక భక్తుడు, సాధారణ భక్తుడు డబ్బులు కట్టి భక్తుడు వెళ్తే 3 అంచెల భద్రతతో లోపలికి మీరు పంపిస్తారే, అదే భక్తులు కోటాను కోట్లకు కలియుగ వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదము ఇవాళ టెస్ట్ చేయకుండా నువ్వు ఎట్లా తయారు చేస్తావు? అలాగే ముఖ్యంగా ప్రస్తుత పాలక పక్షానికి ఒకటే మేము విశ్వ హిందూ పరిషత్ బైరందల్ హిందూ ధార్మిక సమస్యలు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గతంలో కూడా ముఖ్యమంత్రి చేశారు, గతంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నారు. అప్పుడు మీకు తెలియలేదా? ప్రజా సమస్యలపై పోరాటం చేసేటప్పుడు ఇవాళ తిరుమల పవిత్రత, తిరుమలపై నిధులు స్వాహా అవుతున్నాయని, తిరుమల పవిత్రత లడ్డు అపవిత్రత మీకు అప్పుడే మనం ఒక నివేదిక తెప్పించుకుని అప్పుడే ఎందుకు మీరు ప్రత్యక్ష ఆందోళన చేయలేదు? దయచేసి ఒకటే చెప్తున్నాం, తిరుమల భక్తులను, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి, అధికార పార్టీలు అయితే స్పష్టమైన ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఒకటే డిమాండ్ చేసింది, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, హిందూ మనోభావాలను గౌరవించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హిందూ ధార్మిక సంస్థలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, విశ్వ హిందూ పరిషత్గా ఒకటే డిమాండ్ చేస్తాను. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు కట్టుబడి ఆ యొక్క ఈ తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి పవిత్రం కాపాడేలాగా విచారణ జరిపించాలని కోరేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేడజల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.